మెదక్ జిల్లా నార్సింగి మండలంలో రైతులకు పంట చేతికి వచ్చేంత వరకు ఒక బాధ ఉంటే తీరా పంట చేతికి వచ్చిన తర్వాత మరో బాధల రైతులను పీడిస్తున్నాయి. నార్సింగి మండల కేంద్రంలో యాసంగిలో పండించిన ధాన్యం వడగళ్ల వాళ్లకు కొంత నష్టపోయి మిగిలిన పంటను పిఎస్సిఎస్ ఐకేపీ కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యాన్ని మిల్లర్ల వద్దకు చేర్చాలంటే రైతుల తలప్రాణం తోకకు వస్తోంది. ధాన్యం పండించడం కంటే విక్రయించడానికి కష్టపడాల్సి వస్తుందని ఇది రైతుల ఆవేదన. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి 20 రోజులు అవుతున్నా బార్దన్ సరిగ్గా లేక తూకాలు కావటం లేదు. తూకాలు వేసిన బస్తాలు రైస్ మిల్లులకు ఎగుమతి కావటం లేదు. లారీల పంపకం తూకం వేసిన బస్తాలు 5-6 రోజులు ఎండలో ఉండేసరికి ధాన్యం తూకం తగ్గిపోతుందని, మిల్లుకు పంపగానే రైస్ మిల్లర్లు తూకం తక్కువగా వచ్చిందని కోత పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అకాల వర్షాల వల్ల రైతులకు భయం పట్టుకుంది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై అధికారులు వెంటనే స్పందించి తూకం త్వరగా జరిగేలా బార్దన్లు లారీలను త్వరగా పంపే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇక్కడికి వచ్చి 15 రోజులే నా 500-600 బస్సులు అవుతాయి. కాంట పెట్టుమంటే సతాయిస్తారు. రోజు 1000 రూపాయలకు కైకిలు మనిషి పెట్టుకొని ఎండపోసిన 4-5 రోజులు ఎండపోసినాక కూడా మళ్ళీ కొంత న్యాచురల్ వస్తలేదు అని చెప్తారు. అటు చెప్తారు ఇటు చెప్తారు. ఇవాళ కాంట లేదు, ఏమి లేదు. కొద్దిగానే మెరుపులు ఉడుపులు వస్తున్నాయి. తింటే నిద్ర పడతలేదు, పంట నిద్ర పడతలేదు, తింటే తిండి పోతలేదు. ఆరుగాలం చేసింది పెట్టి ఏం చేయమంటారు. ఈ అధికారులు వస్తలేరు, చూస్తలేరు, పట్టించుకుంటలేరు. ఈ సెంటర్గా సగం గది లేదు, ఈ సెంటర్ పెట్టుకుంటూ లేరు, లారీలు నిలిచేయడం లేదు, లారీలు నింపిస్తూ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పెద్దలు ఎవరున్నా దీన్ని పట్టించుకొని వెంటనే ఈ వడ్లను లేపేసే ప్రయత్నం చేయాలి అని కోరుతున్నాను. నార్సింగ్ మండల్లో ఐకేపీసీ సెంటర్ దాదాపు దగ్గర 15 రోజుల నుంచి వడ్లు కోసి ఎండపోసి మ్యాచర్ వచ్చినవి ఉన్నాయి. కానీ కాంటలు సక్రమంగా కావట్లేదు. కాంటలు అయినా కానీ లారీలు రైస్ మిల్లో అన్లోడ్ అవ్వట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇంకోటి అకాల వర్షాల వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతారు. కాంటలు కూడా సక్రమంగా నడవట్లేదు. ఇబ్బంది ఉన్నది చాలా. కాంట దాదాపు 4 రోజుల నుంచి కూడా కాంట అయ్యి కానీ లారీలు మాత్రం రావట్లేవు. మళ్ళీ సెంటర్కి ఒక లారీ అంటారు. సెంటర్ లారీ నింపినాక మళ్ళీ అది ఒక 4-5 రోజుల దాకా అన్లోడ్ కావట్లేదు. అధికారులు కూడా వచ్చి పట్టించుకోవడం లేదు. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం రైతుల మీద. దయచేసి ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకొని లారీలు సక్రమంగా అందుబాటులో తేవాలని కోరుచున్నాం. 15 రోజులు అవుతుంది పోసి. అంతకుముందు వారం క్రితం వడగళ్ళ వాన అట్లా సగం అయింది. వీడికి తీసుకొచ్చినాక ఉరుములు మెరుపులు టాపాల కిరాయిలు అధికారులు చక్కగా పట్టించుకుంటలేరు. బార్దన్ రావట్లేదు. బార్దన్ వస్తే అమలు లేరు. 3 రోజులు చేసుడు 2 రోజులు ఒక్కుండు. ఉన్న సంచులు ఏమన్నా గట్టిగా మాట్లాడితే అవి మంచిగా లేవనుడు. నేను తయారు చేసిన వడ్లు భూములు వేసిన అది కథ. లారీలు అయితే ఇంకా రాలేదు. కాంట పెట్టి అయితే పెట్టిరు. ఇప్పుడు లోడుకున్నాయి. కాంట పెట్టి మొన్నటి కొన్ని ఉన్నాయి, నిన్న కొన్ని ఉన్నాయి, ఈ రోజు కొన్ని ఉన్నాయి, అంతకన్నా ముందు కొన్ని ఉన్నాయి. 4 రోజులు అయింది కాంట పెట్టి. ఇప్పుడు 600 సంచులు దాకా ఉంది. ఇక్కడనే జాగండి సంచులు లోడ్ అయి ఉన్నాయి. లారీలు పంపించాలి. అవి పోతేనే మాకు ఎండ పోసుకోనికి ప్లేస్ ఉంటుంది. అవి మాకు కూడా తొందరగా కాంట అయిపోతాయి పంపిస్తే. వర్షం వస్తే మాకు కూడా ఇబ్బంది అవుతుంది. టాపర్కి అప్పనికి రాదు, చేయనికి రాదు. గాలి మారం వేస్తుంది అప్పుడు ఇప్పుడు. ఇక ఎన్ని రోజులు అయిందమ్మా కాంట పెట్టి? 4-5 రోజులు. కాంట 4-5 రోజులు స్టార్ట్ అవుతుంది అంతే. 4-5 రోజులు అయిందా కాంట? కాకపోతే పెట్టినా అట్లా లారీ రాలేమంట. లారీలు రాలేవు. మేడం ఇప్పుడు లారీలు కావాలి మాకు అర్జెంటు. మాకు కాంట పెట్టినాయి 5-6 లారీల వడ్లు ఉన్నాయి. ఇప్పుడు కాంట పెట్టినవి ఉన్నాయి, రెడీ ఉన్నాయి. ఇప్పుడు మొగులు అవుతుంది, వర్షం పడుతుందని భయానికి అందరూ మేమే ఉంటున్నాం. ఎట్లా తెల్లం దాకా పొద్దున దాకా బాధను పంపించమంటే బాధను పంపిస్తలేరు. ఇది ఎట్లా మరి? బార్దాన్ లేదంటున్నారు, ఉన్నదంటున్నారు. లేదు, బాధను లేదు. ఇక బాధను లేకపోతే ఆగిపోతున్నాయి. కొన్ని పెట్టినవి కూడా ఇవన్నీ ఆగిపోయినాయి. కాంటలు పెట్టినా కూడా ఆగిపోయినాయి. లారీలు రాక ఎన్ని రోజులు అవుతుంది? 3 రోజులు అవుతుంది, 3-4 రోజులు అవుతుంది. మేడం వాళ్ళు ఎవరన్నా అధికారులు వచ్చిర్రా? మాకైతే నేను నిన్న లేను, ఇయ్యాల లేను. ఉన్నది చెప్తున్నాను.